నమస్కారం సార్. టెక్ డాటా అప్లికేషన్లో కొంత మార్పులు జరిగినాయి. ఇక్కడ కనబడుతున్న కొద్దిగా కొత్త యూఆర్ఎల్, ఈ హోమ్ పేజ్, లాగిన్ పేజ్ కూడా కొంత మార్పు వచ్చింది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్తో దానికి లింక్ ఉన్న ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఇలా హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. మనం లాగిన్ అయిన ఆఫీసర్ నేమ్, ర్యాంక్తో పాటు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఐఎం క్యాప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో డాటా ఎంట్రీ దాంట్లోకి వెళ్ళాలి. తర్వాత వ్యూ క్రైమ్స్ ఆర్ వ్యూ యాక్సిడెంట్స్. వ్యూ క్రైమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన మనకు 2 ట్యాబ్లు కనబడతాయి. ఒకటేమో ఇంటర్నల్ క్రైమ్ డాటా, నెక్స్ట్ సీస్టెన్స్ ఎంటర్ క్రైమ్ అనేది కనబడతాయి సార్. ఇక్కడ మనకు సీస్టెన్స్ ఏవైతే మనం ఎంట్రీ చేస్తున్నామో ఈ మే, జూన్ ఈ మధ్యలో అయిన క్రైమ్స్లో నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ సీస్టెన్స్ ఎంటర్ క్రైమ్ డాటా అని క్లిక్ చేయగానే మనకు సీస్టెన్స్లో నమోదైన కేసుల యొక్క వివరాలన్నీ ఇక్కడ ఫిట్స్ అవుతాయి. ఆ డాటా అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. క్రైమ్ నెంబర్తో సహా, బ్రీఫ్తో సహా మనకు డిస్ప్లే అవుతుంది. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ లాస్ట్లో ఉన్న ఎడిట్ పైన క్లిక్ చేసి మనం ఇంతకుముందు సీస్టెన్స్ డాటా కాకుండా మనమే క్రైమ్ నెంబరు అవన్నీ సెలెక్ట్ చేసేది. ఇప్పుడు పని భారం తగ్గింది. ఇందులో మనం చేయాల్సిన పని ఏంటంటే సార్, క్రైమ్ టైపు, ఆ కన్సర్న్ క్రైమ్ ఓపెన్ చేసిన తర్వాత క్రైమ్ టైప్ అనేది ఒకటి, తర్వాత క్రైమ్ డిటెక్షనా నాట్ డిటెక్టెడా, నెక్స్ట్ ఈ డేటు, టైము, అఫెన్స్ ఇవన్నీ అలాగే ఉంటాయి సార్. తర్వాత నెంబర్ ఆఫ్ ఇంజూర్డ్ పర్సన్స్, నెంబర్ ఆఫ్ డెత్స్, రోడ్ టైపు, ఎలాంటి రోడ్ అనేది యాక్సిడెంట్ ఇది చేసేది, రోడ్ టైపు, రోడ్ నెంబరు. మనం రోడ్ టైపు నేషనల్ హైవే తీసుకుంటే నెక్స్ట్ తర్వాత ఆ రోడ్డు యొక్క నెంబర్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ రోడ్ జియోమెట్రీ ఏముంటుంది, ఇక్కడ రోడ్డు ఎలాంటిది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ విక్టిమ్ ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా, తర్వాత విక్టిమ్ వెహికల్ సంబంధించి ఈ వెహికల్ డీటెయిల్స్, తర్వాత విక్టిమ్ వెహికల్ డీటెయిల్స్, విక్టిమ్ వెహికల్ నెంబరు, తర్వాత విక్టిమ్ ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా అనేది, తర్వాత అక్యూడ్ మ్యాన్ ఓవరు, తర్వాత అక్యూడ్ వెహికల్ నెంబరు, తర్వాత కాజ్ ఆఫ్ యాక్సిడెంట్, తర్వాత పెడెస్ట్రియన్ ఉంటే అక్కడ డీటెయిల్స్, ఇట్లా లొకేషన్, ఇప్పుడు మనం ఎక్కడ ఎంట్రీ చేస్తున్నాం ఆ లొకేషన్, ఆ మ్యాప్, ఒకవేళ మ్యాప్ పైన తీసుకుంటే మ్యాప్ పైన మనం ఆ కన్సర్న్డ్ బబుల్ను మూవ్ చేసి చేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని లాటిట్యూడ్, లాంగిట్యూడ్ నమోదు చేసినా తీసుకుంటుంది. మ్యాప్ పైన తీసేసుకొని యాడ్ లొకేషన్ అని చెప్పి తీసుకున్న తర్వాత ఈ కన్సర్న్ అంతా అయిన తర్వాత అప్డేట్ అని ఇక్కడ ఎంట్రీ చేస్తే ఆ క్రైము అప్డేట్ అవుతుంది సార్. ఒకవేళ మనము బాడీ ల్యాఫింగ్ చేయాల్సి వస్తే సేమ్ ఆ కన్సర్న్ క్రైము ఎడిట్ ఆప్షన్ తీసుకొని మనకి ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ మాత్రమే ఉంటాయి సార్. క్రైమ్ టైపు డిటెక్టెడా అన్డిటెక్టెడా అనేది ఒకటి, క్రైమ్ ఏ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్రైమ్స్ అయితే యాక్సిడెంట్ కేసు దానికి వేరు. ఇక్కడ మనకు ప్రీవియస్ ఉన్న హెడ్సే సార్, మర్డరు, ప్రాపర్టీ, జెండర్ అఫెన్సు, SC/ST, స్పెషల్ అండ్ లోకల్ లా, నార్కోటిక్స్, ఇలా మనకు ఈ స్పెసిఫిక్ క్రైమ్స్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీలో ఎలాంటి ప్రాపర్టీ అనేది అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేట్ అండ్ టైము, రిపోర్ట్ అని యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి సార్. లొకేషన్ మ్యాప్ అనేది కూడా మనం ఇక్కడ తీసుకోవాలి సార్. సేమ్ అదే తీసుకున్న తర్వాత లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇవన్నీ ఆటోమేటిక్గా అప్డేట్ అయిన తర్వాత అప్డేట్ అని చెప్పాలి సార్. ఈ విధంగా టెక్ డాటా ఐఎం క్యాప్లో వచ్చిన మార్పులను నమోదు చేసి కొత్తగా మనకు డాటా ఎంట్రీ చేయడం తక్కువ చేసి సీస్టెన్స్ నుంచి ఫెస్ట్ చేయడం జరిగింది సార్. దీన్ని గమనించగలని ప్రార్థన. థ్యాంక్ యూ.